హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వసుదేవ్ కుటుంబం. నేనైతే వీడియోలు చేసి ఛానల్ అయింది, ఛానల్ కాదు సంవత్సరం దాటేసినది అనుకుంటాను, సంవత్సరంన్నర ఎంత అవుతుంది. మళ్ళీ స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మీకు గాజులమాలతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ దీన్ని గాజులమాల లాస్ట్ టైం చేసినప్పుడు చేశాను నేను. ఇది మళ్ళీ అంటే బొమ్మల కొలువుకి ప్రతి సంవత్సరం గాజులమాల వేస్తాను. ఇది లాస్ట్ ఇయర్ వేసిన గాజులమాల. ఇది తీసేసి ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో కొత్త గాజులమాల కడుతున్నాను. ఇదిగోండి రెండును. ఇప్పుడు అదే చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి గాజులు బంచ్ తీసుకున్నాను, చేస్తున్నాను. ఇదిగోండి రెడ్, గ్రీను, ఎల్లో తీసాను. కష్టంగానే ఉంది తీయటం. ఇది పెద్ద ప్రహసనం లాగా ఉంది. ఇదిగోండి గ్రీన్ తీసేస్తున్నాను కదా, ఫస్ట్ గ్రీన్ మాల. ఇదిగోండి ఫస్ట్ ఈ గ్రీన్ అంతా తీసేస్తున్నాను. ఇవి తీసి పక్కన పెట్టేస్తున్నాను, మళ్ళీ తర్వాత చేద్దాం. ఇదిగోండి లాస్ట్ ఇయర్ కట్టిన మాల ఉంది కదా, ఈ గాజులు తీసేసి ఈ థ్రెడ్ అయితే ఎంత ఉందో దాని పొడుగుని నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది ఫోటో కొలతకి సరిపోతుంది ఇది, అందుకే ఈ గాజులన్నీ తీసేసి దీని కొలత ప్రకారం తీసేసుకుంటున్నాను. మొత్తం గాజులు తీసేసాను. ఇదిగో ఈ పొడుగుని అంటే చివరి ముళ్ళు కట్ చేసేసాను కాబట్టి కొంచెం అటో కొంగులు ఇటో కొంగులు 2 అంగుళాలు. ఇదిగోండి దారం తీసుకుంటున్నాను. ఇక పాత గాజులన్నీ ఇలా తీసాను, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇక దారం కట్ చేస్తున్నాను. దీని మీద కొంచెం ఎక్కువ థ్రెడ్ తీస్తున్నానండి, ఎందుకంటే మనం ముడి వేసుకోవడానికి కావాలి కదా, అంటే ముళ్ళతో కట్ చేస్తాను కాబట్టి కొంచెం పెద్ద తీసుకున్నాను. ఇదిగోండి ముడి వేస్తున్నాను. కొంచెం దారం వదిలేయాలి మనం. ముందు ఈ సన్న థ్రెడ్ తీసుకున్నాను కదండి, వేసిన తర్వాత బాగాలేదు తీసేసాను, అందుకనే మళ్ళీ ఇదే తీసుకున్నాను యాజ్ ఇట్ ఈజ్ లావుదారం. ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ థ్రెడ్కి తీసుకుని గాజుకి 2 ముళ్ళు వేసుకోవాలి. ఆ తర్వాత మనం గాజులను ఎక్కించాలి. 2 పెట్టి దాంట్లోంచి ఇలాగా ఈ థ్రెడ్ తీయాలి. తర్వాత మళ్ళీ ఇంకో బ్యాంగిల్ మళ్ళీ ఈ గాజు నుంచి, ఈ పెట్టిన గాజు నుంచి మళ్ళీ తీయాలి. ఇలాగా ఇలా మనం మొత్తం ఈ థ్రెడ్ సరిపడినంత మట్టుకి వేసుకుందాం. లాస్ట్కి వచ్చేసింది మాల. ఇవన్నీ దశమి కోసం అండి. ఇప్పటి నుంచి దశమి హడావుడి మాకు స్టార్ట్ అయిపోద్ది. అన్నీ దశమి కోసమే తయారు చేస్తున్నాను. బొమ్మల కొలువుకి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ముందు గాజుల మాలతోనే స్టార్ట్ చేశాను. ఇదిగోండి అయిపోయింది ఇది మాల. చూడండి ఇదిగో ఇలా చూపించు.
ఇదిగోండి. ఇదిగోండి మాల పూర్తయిపోయింది. ముడి వేసేద్దాం. ఇదిగోండి ఈ గాజుల మాల పూర్తయిపోయింది. అలాగే మీకు రెడ్ ఎల్లో కూడా వేసేసిన తర్వాత చూపిస్తాను మీకు. ఇది గ్రీను గాజుల మాల, తర్వాత మీకు రెడ్, ఎల్లో గాజులు, తర్వాత ఇంకా ఇవి 3 అలాగా ఈ గంట కట్టేగా ఈ కొన్ని గాజులు మిగిలినాయి కదా, ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్ తోటి ఇలా దండకం చేసానండి. ఇదిగో ఇలాగా ఈ 3 కలర్స్ బ్యాంగిల్స్ వేసేసి మొత్తం 4 దండలు అయినాయి ఒక బంచ్కి. ఇలాగా ఒకటి మొత్తం గాజుల మాల పూర్తయిపోయినాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.